టీ20 ప్రపంచ కప్లో టీమిండియా సూపర్ 8 పోరును ఆఫ్ఘనిస్తాన్తో గురువారం నుంచి ప్రారంభించనుంది. ఇప్పటి వరకు యుఎస్ఏలోని స్లో పిచ్లపై ఆడిన టీమిండియా ఇప్పుడు విండీస్ వేదికగా బ్యాటింగ్కు కొద్దిగా అనుకూలించే పిచ్లపై మ్యాచ్లు ఆడనుంది. 5 రోజుల వ్యవధిలో 3 మ్యాచ్లలో టీమిండియా తలపడనుంది. ఈ టీ20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు నాణ్యమైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైన విరాట్ కోహ్లీ సూపర్ 8 కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బూమ్రా బౌలింగ్లో కోహ్లీ బ్యాటింగ్ సాధన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక సూపర్ 8 ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఏమన్నాడంటే, లీగ్ స్టేజ్ నుంచి ఇప్పుడు కీలకమైన సూపర్ 8కి చేరాం. ఇక్కడ ఇంకాస్త వైవిధ్యంగా ఆడాల్సి ఉంటుంది. కఠినమైన ప్రత్యర్థులను ఢీకొట్టనున్నాం. అందుకోసం మా ప్రాక్టీస్ సెషన్లను కూడా సీరియస్గా తీసుకున్నాం. ప్రతి స్కిల్ సెషన్లోనూ టార్గెట్ పెట్టుకుని దాన్ని అందుకునేందుకు ప్రయత్నించాం. ఇక సూపర్ 8లో ఒక్కసారి బరిలోకి దిగాక 5 రోజుల వ్యవధిలో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. మ్యాచ్ల కోసం ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా కష్టంతో కూడుకున్న వ్యవహారం. మ్యాచ్ కోసమే సన్నద్ధమవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఫిట్నెస్ కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే దీనిని సాకుగా మాత్రం చెప్పడం లేదు. ఎప్పుడు ఆడినా విజయం కోసం 100% కష్టపడతాము. ఇప్పటి వరకు మేమంతా జట్టుగా ఆడాము. ఇక సూపర్ 8లోనూ ఇదే బాధ్యతతో ముందుకు సాగుతాం. విండీస్లో ఆడిన అనుభవం కూడా మాకు కలిసి వస్తుందని అనుకుంటున్నా. మా బలాలపై దృష్టి పెట్టి ప్రత్యర్థిని ఓడించేందుకు ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరూ తమ సత్తా చాటేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారని రోహిత్ శర్మ తెలియజేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.